హరీష్ రావు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం సిట్ కేసులో కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, ఆయన విచారణకు హాజరయ్యారు. నోటీస్ ఇవ్వగానే తాను తప్పు చేయలేదు కాబట్టి తను విచారణను ఎదుర్కొంటున్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక ఛానల్ ఎండి అలాగే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం నుంచి ఆయన ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అప్పటి రాజకీయ నేతలకు సంబంధించి కావచ్చు, అప్పటి ప్రజాప్రతినిధులు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పటివరకు అధికారులను అలాగే అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇతర వ్యక్తులను విచారించినటువంటి సిట్ మొట్టమొదటిసారి ఒక కీలక నేతను, అంటే మరికొంతమంది ఎమ్మెల్యేలను, అప్పటి ఎమ్మెల్యేలను ప్రశ్నించినప్పటికీ కూడా ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి హరీష్ రావును ఇప్పుడు ప్రస్తుతం విచారించడం. అయితే ఇదంతా రాజకీయ కక్షగా, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ విచారణ ఏంటి, మళ్ళీ నోటీసులు ఏంటి అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో సిట్ పనిచేస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం, చట్ట ప్రకారం దీన్ని ఎదుర్కొంటామని చెప్పి హరీష్ రావు చెబుతున్నారు. దానికంటే ముందు ఆయన లాయర్లతో మాట్లాడారు. అలాగే ఆయనతో పాటు అడ్వకేట్ రామచంద్రరావును తీసుకెళ్లారు. రామచంద్రరావును ఆయన అడ్వకేట్ను లోపలికి అనుమతించలేదు. కేవలం హరీష్ రావు ఒక్కరే లోపలికి వెళ్లారు. ఎంతసేపు విచారణ ఉంటుంది, ఏ యాంగిల్స్లో ఆయన ప్రశ్నించబోతూ ఉన్నారు, ఏమైనా కీలక పరిణామాలు ఉండే అవకాశం కనబడుతోందా, బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తోంది, ఆయనతో పాటు అనేక మంది కార్యకర్తలు, నేతలు ఆయనతో పాటు అక్కడికి వెళ్లారు. స్వయంగా కేటీఆర్, ఇతర కీలక నేతలు కూడా ఆయనతో పాటు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఆయన లోపలికి పంపించి వచ్చినటువంటి పరిస్థితి. రైట్, మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతూ ఉన్నారు జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ ఆఫీస్లో లోపలికి వెళ్ళారు హరీష్ రావు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మా ప్రతినిధి కిరణ్ ఫాలో అవుతున్నారు, అప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు. కిరణ్, కొద్ది నిమిషాల క్రితమే సిట్ కార్యాలయం చేరుకున్నారు హరీష్ రావు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హరీష్ రావును విచారిస్తా ఉన్నారు సిట్ అధికారులు. సో ప్రస్తుతం అయితే హరీష్ రావు వెంట మంత్రులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, అలాగే కార్పొరేటర్లు, మరికొంతమంది పార్టీ శ్రేణులు కూడా వచ్చారు. సో సిట్ కార్యాలయంలోనికి మాత్రం హరీష్ రావు ఒకరిని అనుమతించారు సిట్ అధికారులు. ఎవరైతే హరీష్ రావు వెంట వచ్చా అడ్వకేట్ ఉన్నారో ఇంకా అనుమతించలేదు. సో ప్రస్తుతం సిట్ అధికారుల నుంచి ఒకవేళ అనుమతించమని, ఒకవేళ పోలీసులకు సమాచారం అందితే అడ్వకేట్ కూడా లోనికి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే సిట్ గడిచిన కొద్ది నిమిషాల నుంచి కూడా హరీష్ రావును విచారిస్తోంది. హరీష్ రావు కూడా సిట్ అడిగే అన్ని ప్రశ్నలకు కూడా తాను సమాధానం చెప్తాను అంటూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది కేవలం కక్షగా సాధింపు చర్యల భాగంగానే రేవంత్ సర్కార్ తమకు నోటీసులు జారీ చేస్తోంది. ఇదంతా కూడా ఒక డ్రామా క్రియేట్ చేస్తోంది. కానీ తన బాధ్యతాయుతమైన నేతగా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ప్రస్తుతం అయితే సిట్ విచారణ ఎదుర్కొంటాను కాబట్టి అన్ని ప్రశ్నలకు చాలా కూలంకషంగా సమాధానం చెప్తానని హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తెరపైకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరు ఆ ముఖ్య నేత, ఎవరు ఆ ముఖ్య నేత చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఏ విధంగా పాల్పడ్డారు, తర్వాత ఆ ముఖ్య నేత సంబంధించి కూడా అధికారులకు ఎలాంటి డైరెక్షన్స్ వెళ్ళాయి, ఇప్పటి వరకు ఎంతమంది నేతలకు సంబంధించి కావచ్చు, అలాగే వ్యాపారులు కావచ్చు, జర్నలిస్టులకు సంబంధించిన ఎన్ని ఫోన్ నెంబర్స్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇదంతా కూడా గడిచిన సంవత్సరంన్నర నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా దర్యాప్తు కొనసాగించారు అధికారులు కూడా. సిట్ గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును చాలా సుదీర్ఘంగా విచారించింది. తర్వాత ప్రణీత్ రావును, భుజంగరావును, తిరుపతలను కూడా విచారించింది. సో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బేస్ చేసుకొని, ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని హరీష్ రావును విచారణ పిలిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే గతంలో కూడా అంటే ఒక వ్యాపారి తన ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు. దానికి ముఖ్య కారకులు హరీష్ రావు తన ఫోన్ నెంబర్ ను ఫోన్ ట్యాంపింగ్ చేయమని చెప్పి అధికారులకు సూచించిన కూడా హరీష్ రావు అంటే కూడా గతంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో 2024 సంవత్సరం జూన్ లో కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. సో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత 5 సెక్షన్ల కింద పోలీసులు కేసు కట్టారు. సో ఆ తర్వాత తదనంతరం కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో కూడా పోలీసు మాజీ అధికారులు కూడా సిట్ అధికారులు విచారించారు. వాళ్ళు మార్లు విచారించిన తర్వాత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. తర్వాత హైకోర్టు కూడా క్రాష్ చేయమని చెప్పి కూడా ఈ కేసు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు వెళ్ళిన తర్వాత హైకోర్టులో కూడా ఈ కేసు కొట్టివేయబడింది. సో ప్రభుత్వం మరొకసారి ఈ విచారణ కూడా కొనసాగించాలంటూ, తమకు అనుమతించాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు
కొట్టివేయబడింది. కానీ ఈ కేసులో తనను 160 సిఆర్పిసి కింద నోటీసు జారీ చేశారు కాబట్టి తాను కేవలం సాక్షిగానే విట్నెస్ గానే నేను విచారణ ఎదుర్కొంటాను, తర్వాత పూర్తి స్థాయిలో కూడా అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తానని హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. సో నిన్న ఈవినింగ్ హరీష్ రావు నివాసానికి వెళ్లారు, కానీ హరీష్ రావు అందుబాటులో లేరు. సో నోటీసులు అందుకున్న హరీష్ రావు పార్టీ శ్రేణులతో కలిశారు, తర్వాత సంప్రదింపులు జరిపారు, మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ ముఖ్య నేతలతో కలిసిన తర్వాత నేరుగా పార్టీ శ్రేణులతో హరీష్ రావు సిట్ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. సో కొద్ది నిమిషాలకు సిట్ విచారణ కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా 11 గంటలకు ఈ సిట్ విచారణకు హాజరయ్యారు కాబట్టి అంటే ఇప్పుడు పరిశీలిస్తే టైం 11 గంటల 26 నిమిషాలు అవుతుంది. సో గడిచిన కొద్ది నిమిషాలు కూడా నగర సిపి సజ్జన నేతృత్వంలో సభ్యుల బృందం హరీష్ రావును సిట్ విచారణ ఏర్పాటైంది కాబట్టి ప్రస్తుతం అయితే సిట్ విచారణ చేస్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్ర పైన సిట్ విచారిస్తుంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరు దానిపైన కూడా సిట్ ఫోకస్ చేసింది కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ముఖ్య నేతలకు సంబంధించి గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలకు సంబంధించి ఏ విధమైన నెంబర్స్ ఇచ్చారు, తర్వాత ఎవరెవరు డైరెక్షన్స్ లో ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ తతంతమంతా జరిగింది కాబట్టి దాన్ని ఆధారం చేసి ప్రస్తుతం అయితే ఈ అధికారులు విచారిస్తారు. సిట్ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం హరీష్ రావును విచారిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సిట్ అధికారులు భావించారు, నోటీసులు జారీ చేశారు. సో ఈ రోజు సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు హరీష్ రావు. సిట్ విచారణ తర్వాత బయటికి వచ్చిన తర్వాత హరీష్ రావు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఏ రూపకంగా ఏ క్వశ్చన్స్ అడిగారు, తర్వాత ఏ విధంగా సిట్ అధికారులు తనను ప్రశ్నించారు అనేది హరీష్ రావు విచారణ అనంతరం బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మరికొన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఈ సిట్ విచారణ ఎదుర్కొంటున్న హరీష్ రావు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసిన తర్వాత మీడియా సమావేశంలో, తర్వాత జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లే ముందు కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఇది కేవలం డ్రామా క్రియేట్ చేయడంలో భాగంగా తప్ప ఇందులో ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ స్పష్టత ఉంటే కనుక ఇది వెలుగులోకి రాకముందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేసు ఫైల్ చేసి కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో కేవలం తమను వేధించాలంటేనే వేధించేలా భాగంగానే ఈ కేసును తమ పైన నమోదు చేయడం, బలవంతంగా కూడా విచారణ రావాల్సిందిగా కోరడం, ఇదంతా కూడా డ్రామా కొనసాగిస్తా ఉన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా హరీష్ రావు తీవ్రస్థాయిలో కూడా ధ్వజమెత్తారు. సో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు విచారిస్తున్నారు హరీష్ రావును స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత మరికొన్ని విషయాలు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఏ కోణాల్లో విచారణ జరగబోతోంది, ఎట్లాంటి ఇంట్రాగేషన్ జరగబోతోంది కిరణ్? అంటే పోలీసుల దగ్గర అంటే ఒక కీలకమైనటువంటి నేతను విచారించేటప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు పర్టికులర్గా ఒక సాలిడ్ ఆధారాలు లేకుండా విచారించడానికో లేకపోతే పిలవడానికో ఉండదు. ఎట్లాంటి ఆధారాలతోటి ఎలాంటి ప్రశ్నలతోటి సజ్జనార్ టీం ఈరోజు ఇంట్రోగేట్ చేయబోతోంది? హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ గతంలో మంత్రిగా వ్యవహరించారు. అతని పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. వ్యాపారి తన ఫోన్ ట్యాంపింగ్ పాల్పడారు, తర్వాత ఫోన్ ట్యాంపింగ్ చేయించింది హరీష్ రావు అంటూ కూడా గతంలో చేశారు. సో సిట్ ఏర్పాటైంది, తర్వాత ఫోన్ ట్యాంపింగ్ కేసు కూడా చాలా అనూహ్య పరిణామాలతో తెచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కానీ ఈ రోజు అనూహ్య పరిణామాలు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ నేతలను విచారించింది. ఈ రోజు హరీష్ రావు కూడా విచారిస్తుంది. తన పైన ఎఫ్ఐఆర్ లేకపోయినా కూడా ఈ రోజు విచారణకు రమ్మంటూ కూడా తనను ఆదేశించారు కాబట్టి అన్ని ఆన్సర్స్ చెప్తున్నట్టు కూడా కొద్ది నిమిషాల క్రితమే హరీష్ రావు లోనికి వెళ్లారు. సో మీరు అన్నట్లుగా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి లేకుండా కూడా అధికారులు విచారించారు. ప్రస్తుతం సిట్ విచారణ గడిచిన సంవత్సరం నుంచి కొనసాగుతుంది. ఇందులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. అతను అనేక దశల వారి కూడా సిట్ అధికారులు విచారించారు. సో సిట్ అధికారులు విచారించినప్పుడు ఏదైనా పేర్లు వెలుగులోకి వచ్చినా, లేదంటే పలానా వ్యక్తికి అని తెలిసినా, ఎవరైనా కీలకంగా వ్యవహరించినా వారి పేర్లు చెప్పినా కూడా సిట్ విచారించాలని భావిస్తూ ఉంటుంది. సో అలాగే గతంలో కూడా ఒక ఛానల్ ఎండి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసులో తాను స్టేట్మెంట్ కూడా కీలకంగా మారింది. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కూడా సిట్ అధికారులు హరీష్ రావును విచారించాలని గతంలోనూ భావించారు. సో ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తున్నారు, తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో స్టేట్మెంట్ రికార్డ్ లో ఏదైనా కొత్త విషయాలు వెలుగు చూస్తే మరికొంతమంది ముఖ్య నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చి వారిని పిలిపించి విచారించే అవకాశం కూడా ఉంటుంది. సో అందులో భాగంగానే ఓ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన కస్టడీలో లభించిన ఆధారాలు ఇచ్చిన సమాచారం బేస్ చేసుకుని హరీష్ రావుని ఈ రోజు సిట్
కేవలం విట్నెస్ మాత్రమే, అంటే 160 CRPC మాత్రమే జారీ చేసింది. సో ఇందులో విట్నెస్ గా తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది కాబట్టి ఇందులో భాగంగానే తనకు తెలిసిన విషయాలు కూడా హరీష్ రావు చెప్పబోతారు. సో అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తారు. హరీష్ రావు విచారణ అనేది చాలా కీలకంగా భావించవచ్చు చక్రి, ఎందుకంటే ఈ కేసు అనేక మలుపులు తిరిగింది, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది కాబట్టి హరీష్ రావు విచారణలో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారుల పైన సిట్ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. కానీ వాటి మూలాలను మాత్రం కదిలించలేకపోయారు. ఆ ముఖ్య నేత ఎవరు? గత ప్రభుత్వ హయాంలో ఒక ముఖ్య నేత ఇచ్చిన డైరెక్షన్స్ లో, అలాగే అతను ఆదేశించిన ప్రకారంగా ఆదేశించిన ప్రకారంగా ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు కాబట్టి ఆ అధికారులు ప్రశ్నించారు, వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఇక వారి వద్ద లభించిన ఆధారాలు సాంకేతిక ఆధారాలు వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి వాటిని బేస్ చేసుకునే ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఉన్న మంత్రులుగా వ్యవహరించిన హరీష్ రావు ఈ రోజు ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. సో చూడాలి మరి, ఒకవేళ హరీష్ రావు కీలకమైన సమాధానం ఇచ్చినా, లేదంటే ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చినా కూడా ఇందులో మాత్రం విచారణలో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు కాబట్టి సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్ర పైన సిట్ విచారిస్తోంది. అలాగే విట్నెస్ గా తన వద్ద సమాచారం కూడా సిట్ అధికారులు ఇస్తారు కాబట్టి ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరనేది పసిగట్టే, అలాగే వేటాల విషయంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. గతంలో ఒక సిట్ ఏర్పాటైంది. ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఇటు రమణ, వెస్ట్ జోన్ డీసీపీ రమణ, అలాగే శ్రీకాంత్, అలాగే మరికొంతమంది డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ నేతృత్వంలో 2 అడిషనల్ డీసీపీలు, 2 ఏసీపీలు, మరికొంతమంది సిట్ అధికారులు అయితే లోపల హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ప్రశ్నించిన తర్వాత థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.